హిందూ మత విశ్వాసాల ప్రకారం శని దేవుడిని న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. అందుకే శని భగవానుడిని చూసి చాలామంది భయపడతారు. అయితే శని దేవుడు ఎవరు చేసిన కర్మలను బట్టి వారికి ఫలాలను ఇస్తాడు. అదేవిధంగా శిక్షలను ఇస్తాడని నమ్ముతారు. అందుకే మీరు ఎల్లప్పుడూ నిజాయితీగా పనిచేయాలి. ఒకవేళ మీరు చేసే పనులతో శని దేవుడు సంతోషిస్తే మీకు కొన్ని సూచనలు కనిపిస్తాయి. అందులో భాగంగా శనివారం రోజున వీటిలో ఏ వస్తువులనైనా చూస్తే శనిదేవుడు మీకు అనుగ్రహం ఇస్తున్నాడని అర్థం. అంటే మీకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. మీరు శనివారం రోజున తెల్లవారుజామున ఒక బిచ్చగాడిని చూసి వారికి ఏదైనా దానం చేస్తే అది మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. అప్పుడు మీకు శనిదేవుడు ప్రసన్నుడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు బిచ్చగాడికి మీ సామర్థ్యానికి తగినట్లుగా సహాయం చేయాలి. శనివారం రోజున ఉదయాన్నే చెత్త ఊడ్చే వ్యక్తులను లేదా చెత్త సేకరించే వ్యక్తులను చూసినా అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే శనివారం రోజున మీ ఇంటికి ఎవరైనా స్కావెంబజర్లు వస్తే వారికి మీ సామర్థ్యం మేరకు ఏదైనా దానం చేయండి. దీనివల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. శనివారం రోజున శనీశ్వరుని ఆలయం ముందు నల్ల కుక్క కనిపిస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే మీకు కనిపించిన నల్ల కుక్కకి ఏదైనా ఆహారం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. శనివారం రోజున మీ ఇంటి ఆవరణంలో కాకి నీరు తాగడానికి వచ్చినా లేదా ఇంటి ముందు ఉంచిన నీటిని తాగినా అది శుభసూచకంగా పరిగణించబడుతుంది. ఈ కాకిని చూసిన వ్యక్తికి శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా శనివారం రోజున కాకి మీ తలని తాకితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేయడం వల్ల శని దేవుడు మీపై కోపంగా ఉన్నాడని సంకేతం. శనివారం ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్తుండగా దారిలో నల్ల ఆవు కనిపిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుంది. అందుకే శనివారం రోజున నల్ల ఆవుకు పూజ చేయాలని పండితులు చెబుతారు. అలాగే వీలైతే మీ సామర్థ్యం మేరకు నల్ల ఆవును దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని అన్ని కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు.